ఆడోళ్ళు మందెందుకు తాగరు? ఆడోళ్ళు మందు తాగితే మగోళ్ళని కొడతారు కాబట్టి మందు తాగరు. మీరు రాకుండా కొడతారు కానీ ఎవరన్నుండ నాకు బాగా ఇష్టం అమ్మాయిలు అంటే, ఎందుకంటే నాకు కూతుర్లు లేరు కాబట్టి. అందరిని పిలుస్తా కానీ మిమ్మల్ని పిలా. అదేరా మీ పెళ్ళికి నన్ను పిలిచిర్రా? నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుండే, నాకు కూడా ఇట్లా చూసుకుంటుండే, మంచిగా నన్ను కూడా అమ్మ అమ్మ అని మంచిగా పిలుచుకుంటుండే, నా కొడుకుల్ని అన్నయ్య అని పిలుస్తుండే. ఎందుకంటే వాళ్ళు కయ్యం ఆడంగా మాకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి పోతాం. అబ్బా ఈ అమ్మాయిలు అందరు ఇలా ఉన్నారు కదా, చూసే అమ్మాయిలు అందరినీ నీ సొంత కూతురు లెక్క అనుకుంటావాను? అనుకుంటా, మీ అందరిని నా సొంత కూతుర్ల లెక్క అనుకుంటా. సాల్ట్ ఎప్పుడు వేసిండ్రా? షుగర్ ఒక్కసారి మర్చిపోయేసిండ్రా. హలో గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మేము జరగవు దగ్గరికి మమ్మీ, దూరంగా అనుకుంటున్నాం. ఏంది మమ్మీ ఇలాంటి కంటెంట్ ఏంటంటే మమ్మీ, ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆ క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్లు చెప్పాలి. చెప్తావా? చెప్తా. అన్ని బరాబర్ చెప్పాలి. సరే చలో స్టార్ట్ చేద్దాం. మరి సరే, ఫస్ట్ క్వశ్చన్ అడిగేయాలా? అడిగే. సరే. సో ఫ్రెండ్స్, క్వశ్చన్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. మమ్మీ దానికి ఆన్సర్లు ఏవి చెప్తుంది ఇందాం, మనం మొత్తం చూద్దాం. వీడియో చివరి దాకా చూడండి. స్టార్టా? మమ్మీ, ఆడోళ్ళు మందెందుకు తాగరు? ఆడోళ్ళు మందు తాగితే మగోళ్ళని కొడతారు కాబట్టి మందు తాగరు. మీరు రాకుండా కొడతారు కానీ మీరు తాగుని ఎట్లా కొడతారు? తాగితే ఇంకెక్క కొడతారని తాగరు. ఓకే ఓకే ఓకే, మంచి ఇస్తున్నాం ఆన్సర్. ఓకే, సెకండ్ అడుగుతున్నా మరా. నీ చిన్న కొడుకు అంటే నేను మందు తాగుడు ఎందుకు బంద్ చేసిండు? నా చిన్న కొడుకు ఎందుకంటే నువ్వు మందు తాగుడు మానేసినావు అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మానేసినావు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. నేను పైసలు లేక మందు ఆవిడ బంద్ చేసిన. పైసలు లేకనే బంద్ చేసిన. ఓకే చలో, మరి థర్డ్ క్వశ్చన్ అడిగేద్దామా? ఓకే రైట్. అడిగే ముందు ఒకటి మన వ్యూవర్స్ అందరికి ఒకటి చెప్తాం. చలో, వీడియో చూసే ముందు అందరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకే, మేము చెప్పి సబ్స్క్రైబ్ చేయని చెప్పి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో, మూడో క్వశ్చన్ అడగన్నా. నేను ఇప్పుడు నా పెళ్ళి ఉంటుంది కదా, నా పెళ్ళికి నేను ఎవరెవరిని పిలుస్తా అనుకుంటున్నాను? నేను ఊరందరినీ పిలుస్తా అనుకుంటున్నా. ఊరందరిని పిలుస్తా కానీ మిమ్మల్ని పిలా. అదేరా, మీ పెళ్ళికి నన్ను పిలిచిర్రా? పిల్లలేరు కదా, పెళ్ళిలో నువ్వు పుట్టలేవురా. అట్లా ఉండదు. నీ పెళ్ళికి ఉన్నవాడికి నా పెళ్ళి కుట్టుండేది అదన్నట. ఓకేనా? కృష్ణ మా అమ్మోళ్ళం పిల్ల అన్నట్టు కానీ అలా పెళ్ళికి నన్ను వినలేరు. ఎంత ఘోరం ఉంటుంది. ఇప్పుడు చలో, ఫోర్త్ క్వశ్చన్ మరి అడిగేద్దామా? కంప్యూటర్ గారు, నాలుగో క్వశ్చన్. చలో, ఇప్పుడు నువ్వు రోజు టీ వేస్తావు కదా మనం పొద్దున, చాయ్ చేసేటప్పుడు చాయ్లా షుగర్ వేస్తారా సాల్ట్ వేస్తారా? షుగర్ వేస్తారు. మరి నువ్వు ఇన్ని రోజులు సాల్ట్ ఎందుకు వేసినావు మమ్మీ? సాల్ట్ ఎప్పుడు వేసిండ్రా? ఒక్కసారి మర్చిపోయేసిండ్రా. నువ్వు ఒక్కసారి కాదు, 4-5 సార్లు వేసినావు. నేను ఒక్కసారి వేసినారా? మర్చిపోయినా. 4-5 సార్లు వేసినావు నువ్వు. నేను మస్తు దాకా గుర్తున్నాను నాకు. అందుకే నేను అడుగుదామని క్వశ్చన్ తయారు వేసుకొచ్చి వేయాలా. మరి చలో, ఇది మంచి క్వశ్చన్. అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది క్వశ్చన్. ఇప్పుడు మన గల్లీలో కజం అవుతుంది కదా, కజమైనప్పుడు మీ ఆడవాళ్ళు పని ఉంటే ఎంత పని ఉన్నా పని పక్కన పెట్టి మరి కజం కూడా పోతారట. ఎందుకంటే వాళ్ళు కయ్యం ఆడంగా మాకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి పోతాం. అబ్బా
అంటే మంది మునిగాను కానీ మీరు సంతోషపడాలా? మనం సంతోషంగా ఉండాలి, మంది గంగలో మనం సంతోషంగా ఉండాలి, మంది గంగలో అబ్బా గింత ఘోరం మంది మునిగితే మునిగాను కానీ మీరు సంతోషపడాలంటే మొత్తానికి అయితే అబ్బా ఘోరం చేసినావుగా. చలో ఇంకో క్వశ్చన్. నీకు కోపం వస్తుంది కదా, నీకు కోపం వచ్చినప్పుడల్లా నీ ఇద్దరు కొడుకులు, నీ చిన్న కొడుకును పెద్ద కొడుకును బాడకవని తిడతావట కానీ బాడకవారా దౌడలు ఇర్తొక్కోడి ఇగో నిజంగా నువ్వు బాడకవని తిడతావు అంటే బాడకవని తిడతావట అందరు అంటారు. బాడకావా దౌడల మీద దౌడలు ఇర్తొక్కోడి. అవ్వ ఎందుకే మేమేం తప్పు చేసినామే? నీకు తప్పు వేయకుండా ఇస్తారా? నాకు కోపం అట్లా వస్తుంది అన్న. అబ్బో నీ కోపం అబ్బా నీకు దండం పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ ఇంకో క్వశ్చన్, ఇంకొక 3-4 క్వశ్చన్లు ఉన్నాయి, మంచి మంచి క్వశ్చన్లు అన్నట్టు. చలో ఈ క్వశ్చన్ మంచిగా ఉంటుంది మమ్మ. కొంతమంది అమ్మాయిలు బార్లకు పోయి మందు తాగుతారు, ఎందుకు తాగుతారు? వాళ్ళకి పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాగుతారు. ఇవే మాట్లాడి ఎప్పుడే గిట్లా చెప్తున్నా. మరి పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బార్లకు పోతారు, లేకపోతే ఇంటికి తెచ్చుకొని తాగుతారు. అంటే మొత్తానికి అయితే పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు బార్లలో పోయి మందు అవుతారు, అమ్మ నాన్న భయం లేని వాళ్ళు బార్లకు పోతారు అన్నట్లు. తక్కువ ఉన్న వాళ్ళు ఇంట్లో తెచ్చుకొని తాగుతారు. చలో ఓకే ఇంకొకటి క్వశ్చన్. చలో నేను ఏమంటున్నా అంటే మమ్మీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆడోళ్ళు దేవతలతోని సమానమని నేను అంటున్నా. అది నిజమే కదా. ఎందుకంటే 9 నెలలు కని 9 నెలలు మోసి అలాని కానీ పెద్ద వేసి భవిష్యత్తు ఇస్తారు కాబట్టి ఆడోళ్ళ కోపిక బాగుంటది కాబట్టి ఆడోళ్ళు దేవతతో సమానం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరు ఆడోళ్ళకు హ్యాట్స్ ఆఫ్. నిజంగానే 9 నెలలు కని పెంచి 24 గంటలు పని చేసి కష్టపడి వాళ్ళను కష్టపెట్టకుండా వాళ్ళను పోషించి మంచి భవిష్యత్తుకు తీసుకొచ్చి ఆ తర్వాత అంత అయినాకల్లా కోడలు వచ్చినాకల్లా కొడుకులే తల్లిదండ్రులు పక్కకు పెడుతుంది సమాజంలో. అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కానీ అట్లాంటి వాళ్ళ కోసం ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు ఇన్ని నెలలు కని పెంచి మనం పెద్ద అవుతాం కదా, పెళ్లి కాగానే కొందరు అమ్మ నాన్నని ఓల్డేజ్ హోమ్ లో పడిస్తారు, అట్లా ఇస్తారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏమని చెప్తావు? ఇగో అట్లా అమ్మ నాన్నని ఎప్పుడు అలా వేయకుండ్రి. అమ్మ నాన్న అంటే దేవతతో సమానం. ఎవరన్నా కానీ భార్య వచ్చిన తర్వాత కూడా అమ్మ నాన్నని చూసుకుంటే వాళ్ళు కరెక్ట్ కొడుకులు బిడ్డలు, లేకపోతే వాళ్ళు వేస్ట్ వాళ్ళు. అమ్మ నాన్నని చూసిన వాళ్ళు చాలా మంచోళ్ళు. మీరు నా మాటిని అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి, మంచిగా ప్రేమించండి, గౌరవించండి. ఇక్కడికి వెళ్ళి అమ్మ నాన్నను మంచిగా చూసుకోవాలా. అమ్మ నాన్న తర్వాతే పెళ్ళమైన ఎవరైనా కాబట్టి అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని చెప్తున్నారు. అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, అమ్మ నాన్నని చూసుకోవాలా, భార్యను కూడా చూసుకోవాలా. అందరిని సమానం చూడాలి. అమ్మని తక్క భార్యని ఎక్క అలా చూడకూడదు. అమ్మ నాన్నని సేమ్ సమానం చూడాలా, భార్యను కూడా అంతే చూడాలి. అట్లా ఉండాలన్నట్ల అందరూ నా మాట విని అమ్మ నాన్నని ప్రేమించండి. అమ్మ నాన్నని భార్యలు రాగానే పక్కకు వారేయకుండ్రి. సరిపో. ఇంకో క్వశ్చన్. మమ్మీ నీకు 2 అబ్బాయిలమే కదా, నీకు ఎప్పుడన్నా నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని అనిపించిందా? అనిపిస్తే ఎందుకు అనిపించింది? ఎందుకంటే అందరు బిడ్డలు వస్తారు కదా పండుగలకు, అందరు ఇట్లా అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటారు కదా. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుండే, నాకు కూడా ఇట్లా చూసుకుంటుండే, మంచిగా నన్ను కూడా అమ్మ అని మంచిగా పిలుచుకుంటుండే, నా కొడుకుల్ని అన్నయ్య అని పిలుస్తుండే, నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మరి ఎందుకు మరి ఇట్లా అంటే నీకు అనిపించలేదా? మేము 2 కొడుకులు పుట్టినాం, ఒక్కళ్ళు అమ్మాయి పుడితే మంచిగా ఉండని అనిపించింది. కానీ ఇంకా కొడుకే పుడతాడని చెప్పిండు కాబట్టి, వాళ్ళు చెప్పారు, ఒక ఆమె చెప్పింది కాబట్టి నేను ఆపరేషన్ చేయించుకున్నా. అచ్చా ఓకే.
మళ్ళా కొడుకు కొడుతా అని చెప్పి అని ఆపరేషన్ చేయించుకున్నావు. ఇద్దరు కొడుకులు. ఇప్పుడు నీ కొడుకులు కూడా నేను మంచిగా చూసుకుంటారు కదా మరి. చూసుకుంటుండ్రు. నీకేమన్నా తక్కువ చేస్తారా? ఏం తక్కువ నా కొడుకులు ఇంట్లో పని ఒకటే వేయాలి, మిగతా మొత్తం చేస్తారు చేస్తారు మరి. చలో ఇంకో క్వశ్చన్. మా ఇప్పుడు నీకు అమ్మాయి లేకపోతే మస్తు అంటే నీకు కూతురు లేనందుకు మస్తు బాధ అనిపిస్తుంది అంటున్నావు కదా. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఎవరన్నా కానీ అమ్మాయిలు అంటే నేను బాగా వాళ్ళని బాగా అంటే మంచిగా చూసుకుంటా. కూతురుతో సమానం చూస్తావు వచ్చిన వాళ్ళు. ఎవరన్నుండ నాకు బాగా ఇష్టం అమ్మాయిలు అంటే. ఎందుకంటే నాకు కూతుర్లు లేరు కాబట్టి అమ్మాయిలంటే ఎవరన్నా కానీ నేను మంచి చూసుకుంటా. ఎవరన్నా ఉండదు ఇక, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. సరే ఇప్పుడు మన వీడియో కూడా ఇప్పుడు మన నడిచే వీడియో మస్తు మంది అమ్మాయిలు చూస్తారు. మనకి దగ్గర అమ్మాయిలు మస్తు మంది ఫాలో ఉన్నారు, సబ్స్క్రైబ్ ఉన్నారు కాబట్టి మస్తు మంది అమ్మాయిలు చూస్తారు. ఈ అమ్మాయిలు అందరు ఇలా ఉన్నారు కదా, చూసే అమ్మాయిలు అందరినీ నీ సొంత కూతురు లెక్క అనుకుంటావాను? అనుకుంటా. మీ అందరిని నా సొంత కూతుర్ల లెక్క అనుకుంటా. మీరు వీడియో చూసి షేర్ చేయండి, తప్పకుండా చూడండి మా వీడియోని. అనుకుంటే అలానేమని పిలుస్తావు? నువ్వు సొంత కూతుర్లు అనుకుంటే అలానేమని పిలుస్తావు? అమ్మ అని పిలుస్తావా? ఎవరినన్నా నేను అమ్మ అని పిలుచుకుంటా. అంటే ప్రేమతోటి. ఓకే, అమ్మ అని పిలుస్తావు. సరే, అమ్మ అని పిలుస్తావు కదా మమ్మీ, నువ్వు వాళ్ళని కూతురు లెక్క చూసుకుంటావు, సొంత కూతురు లెక్క చూసుకుంటావు, కరెక్టే. వాళ్ళు నిన్ను సొంత అమ్మ లెక్క చూసుకోవాలంటే వాళ్ళు నిన్నేమని పిలవాలి? నన్నేం లేక ఒక అమ్మ అని వీడియోలో ఒక కామెంట్ పెడితే నాకు అదే సంతోషం చాలు. అమ్మ అని కామెంట్ పెడితే సంతోషం? అమ్మ అని కామెంట్ పెడితే అంతే సంతోషం. ఓకే, వెరీ గుడ్ మమ్మీ. మస్తు అంటే బిడ్డలు ఎందుకు మస్తు బాధపడుతున్నావు, నువ్వేం బాధపడకు. మన వీడియో ఎంతమంది అమ్మాయిలు అయితే ఆడోళ్ళు అమ్మాయిలు ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ నీకు బిడ్డతో సమానం, నాకు అక్క చెల్లెతో సమానం. సరేనా? సరే మరి ఈ వీడియో ఇప్పటికైతే ముగిచేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో ఇద్దాం. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియోని అయితే ఇదన్నమాట. మన వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుంటారు. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయర్రి, మళ్ళీ అతను లైక్ చేయర్రి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది బూస్ట్ అయ్యి ఇంకా కొందరు మందికి పోతున్నట్టు. లైక్ అండ్ షేర్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. చలో మమ్మీ చెప్పు. ఇంకా మా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.